ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవిసత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఈ మధ్య కాలంలో ఐపీఓలు తగ్గిపోయినాయి. ఎందుకు? అక్టోబర్ 1వ తారీఖు నాడు ఇరాన్ ఇజ్రాయెల్ వారు, 2వ తారీఖు గాంధీ జయంతి మనకి సెలవు, 3వ తారీఖు నుంచి మార్కెట్ కంటిన్యూగా ఎఫ్ఐఐలు అమ్మటం, నెలంతా అమ్మటం జరిగింది. ఈ అమ్మటం ఒక 45 లక్షల కోట్ల రూపాయలకు మన ఆవిరైపోయినాయి, కరిగిపోయినాయి, అది ఇది చెప్పడం జరిగింది. ఈ ఏదైతే వారని, మార్కెట్లో ఎఫ్ఐలు అమ్ముతున్నారని, ఈ ఫండ్స్ అని చైనాకు పోతున్నాయని, ఇవన్నీ మళ్ళీ అమెరికాలో ఎలక్షన్స్ అని, వీటన్నిటితోటి మన మార్కెట్లలో ఐపీఓల హడావుడి తగ్గిపోయింది. ఒకవేళ ఎవరైనా ఐపీఓలు వచ్చినా అవి బిలో పార్లు అవ్వటం, వీటన్నిటితో పాటు ఈ మధ్యకాలంలో కానీ కొన్ని ఐపీఓలు అలానే వస్తున్నాయి, అలానే జరుగుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు చెప్పే ఏదైతే ఐపీఓ ఉందో స్విగ్గీ ఐపీఓ, ఈ స్విగ్గీ ఐపీఓ గురించి నేను మీకు ఈ ఎపిసోడ్లో చెప్తాను. మళ్ళీ చివరికి నా అభిప్రాయం చెప్తాను. ఇన్వెస్ట్ చేస్తారా చేయరా అనేది మీ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మార్కెట్. ఓన్లీ నేను అడ్వైజ్ కానీ నా అభిప్రాయం వరకే చెప్తాను. వాల్యూ ఎలా ఉందా లేదా అనేది నేను అంతవరకే చెప్తాను. డెసిషన్ అనేది మీ ఇష్టం. అంటే అప్లై చేయాలన్నా లేదా ఎంటర్ అవ్వాలన్నా అవాయిడ్ చేయాలన్నా అనేది మీ ఇష్టం. అది ఏంటిది అనేది కూడా నేను మీకు చెప్తా. ఇప్పుడు స్విగ్గీ ఐపీఓ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది నవంబర్ 6వ తారీఖు ఈ రోజు నుంచి ఓపెన్ అవుతుంది. మనం వీడియో చేసే టైంకి ఇది 3 రోజులు ఉంటుంది. 6, 7, 8 తారీఖు 3 రోజులు ఉంటుంది. జనరల్గా ఏ ఐపీఓ అయినా కానీ 3 వర్కింగ్ డేస్ ఉంటాయి. లేదు సాటర్డే సండే ఎప్పుడన్నా వచ్చినప్పుడు 5 రోజులకు చూపిస్తారు, కానీ వర్కింగ్ డేస్ అయితే 3 కిందకే లెక్క. అందుకని ఇవాళ 6వ తారీఖు ఓపెన్ అవుతుంది. 7, 6, 7, 8 3 రోజులు ఉంటుంది. ఈ స్విగ్గీ గురించి తెలవని వాళ్ళు లేరు. ఏదైతే ఇప్పుడు జొమాటో ఏదైతే ఉందో అంటే ఫుడ్కి సంబంధించిన ఈ స్విగ్గీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. ఇది ₹1 ఫేస్ వాల్యూ. మీరేం చేయాలి అంటే, ఎవరైతే ఈ వీడియో వింటున్నారో మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. చిత్తోర్గర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, చిత్తోర్గర్. ఆ చిత్తోర్గర్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఐపీఓ అని ఉంటుంది. ఐపీఓ మీద క్లిక్ చేస్తే కరెంటు ఐపీఓ లిస్ట్ అని ఉంటుంది. అది కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ అని వర్డ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి లిస్ట్ వస్తుంది అనమాట. మనము ఆ లిస్ట్లో చూసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఏ కంపెనీ ఐపీఓకి వస్తుందో అదంతా డేటా మనకు అక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే స్విగ్గీ గురించి చెప్తున్నా ఈ వీడియోలో. ఈ స్విగ్గీ ఏదైతే ఉందో ఫేస్ వాల్యూ ఉంటుంది. ఇది ₹1 ఫేస్ వాల్యూ. జనరల్గా మనం క్యాల్కులేట్ చేసేది అన్ని ₹10. ఇది రూపాయిదే. ఇప్పుడు ఐపీఓకి ఏదైతే వస్తుందో ఈ స్విగ్గీ రూపాయి షేరే, రూపాయిదే. ఎంతకి ఇస్తుండు అంటే ప్రైస్ బ్యాండ్ ₹371 నుంచి ₹390. జనరల్గా ఇప్పుడు రూపాయిది ₹390 ఐపీఓకి వస్తుండు. మనం ₹10 క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏమైంది? 3,900 అవుతుంది. అంటే ₹10 విలువది మనం కనుక కొనుక్కుంటే ₹3,900 స్విగ్గీ షేర్ కొనుక్కుంటున్నట్లు అవుతుంది. ఇక మనం ఇదేందో చూద్దాము, ఏం జరుగుతుందో చూద్దాము, ఏం చేస్తుందో చూద్దాము. ఇవన్నీ మీరేం చేయాలి? చిత్తోర్గర్ వెబ్సైట్కి వెళ్ళి కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ క్లిక్ చేసి పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకొని, మళ్ళీ ఇదే కాదు ఏ ఐపీఓ ఉన్నా అలానే చెక్ చేయాలి. అలా చెక్ చేసుకుంటూ ఉంటే నేను కాదు, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చెక్ చేసుకోవచ్చు, చూడొచ్చు, వెరిఫై చేయొచ్చు. అక్కడే జిఎంపీ అని ఉంటుంది, గ్రే మార్కెట్ ప్రీమియం అని. అంటే అది ఎక్స్ట్రా ఉందా, తక్కువ ఉందా, లెస్ ఉందా, న్యూట్రల్ ఉందా, పాజిటివా, నెగిటివా, అప్లై చేయాలా, అవాయిడ్ చేయాలన్నా, అప్లై చేస్తే ఏమన్నా మనకు వస్తుందా లేదా అనేది కూడా మనం గమనించాలి. ఇప్పుడు 371 నుంచి ₹390, ₹1 ఫేస్ వాల్యూ, 38 షేర్లు లాట్ సైజ్ అంటారు. అంటే మినిమం మనం 38 షేర్లు అప్లై చేయాలి. ఇకపోతే ₹11,327.43 కోట్ల ఇది ఐపీఓకి వస్తుంది. ఇకపోతే దీంట్లో ఆఫర్ ఫర్ సేల్ అని, క్యూఐబీస్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని, స్మాల్ ఇన్వెస్టర్స్ అని, మళ్ళీ ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్కి ₹25 డిస్కౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది సింపుల్గా ఇది బిఎస్సి ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతుంది. ఇది ఐపీఓ 6వ తారీఖు ఓపెన్ అవుతుంది, 8వ తారీఖు క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ వచ్చి 11వ తారీఖు. ఇప్పుడు 6వ తారీఖు అంటే బుధవారం, గురువారం, శుక్రవారం, శని ఆది సెలవు. అందుకని 8వ తారీఖు శుక్రవారం క్లోజ్ అవుతుంది. 9, 10 శని ఆదివారం సెలవు. మళ్ళీ 11వ తారీఖు సోమవారం నాడు లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అలాట్మెంట్ జరుగుతుంది, లిస్ట్ కాదు, అలాట్మెంట్. అంటే ఎప్పుడైతే 3 రోజులు
అయిపోతుందో నెక్స్ట్ డే ఏమైతుందో అలాట్మెంట్, వర్కింగ్ డే అలాట్మెంట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే మనకి డిమాట్లోకి జమ కావటం, కానీ ఒకవేళ అలాట్మెంట్ కాకపోతే బ్లాక్ అన్బ్లాక్ అంటారు, ఇది అన్బ్లాక్ చేయటం. తర్వాత మన డిమాట్లోకి ఆ నెక్స్ట్ డే 12వ తారీఖు జమ అవటం, 11వ తారీఖు అలాట్మెంట్, 12వ తారీఖు జమ అవటం, లిస్టింగ్ అయ్యేది 13వ తారీఖు, ఒకటో రోజునే. అంటే కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ డే అయిపోతుంటుంది. అంటే శుక్రవారం క్లోజ్ అయిపోతే శని ఆదివారం సెలవు ఉంటుంది, సోమవారం అలాట్మెంట్, మంగళవారం డిమాట్లోకి జమ అవుతుంది, బుధవారం నాడు లిస్ట్ అవుతుంది. అయితే ఈ ఫ్రైడే వరకు సాయంత్రం 5 గంటల వరకు మనం అప్లై చేయొచ్చు. తర్వాత ఇక మినిమం షేర్స్ వచ్చి 38 షేర్లు, లాట్ 1, 14,820 రూపాయలు మినిమం అమౌంట్. ఎవరైతే అప్లై చేయదలుచుకుంటారో మినిమం అమౌంట్. అయితే రిటైల్ మ్యాక్సిమం అంటే ఒక లాటు 13 లాట్లు మ్యాక్సిమం, 494 షేర్లు, 13 లాట్లు, 192,660 రూపాయలు మ్యాక్సిమం అమౌంట్. ఇక ఇది చిన్న ఇన్వెస్టర్లు 3 కేటగిరీలు ఉంటాయి. చిన్న ఇన్వెస్టర్లు అంటే స్మాల్ ఇన్వెస్టర్స్, 2 లక్షల రూపాయల లోపు అప్లై చేసే వాళ్ళందరినీ, 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అప్లై చేసే వాళ్ళందరినీ హెచ్ఎన్ఐ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. వాళ్ళే స్మాల్ హెచ్ఎన్ఐ. అంటే హెచ్ఎన్ఐలో కూడా స్మాల్ బిగ్ ఇద్దరు ఉంటారు. ఈ హెచ్ఎన్ఐ ఏదైతే ఉందో అది 9,92,940 రూపాయలు, 67 లాట్లు, 2,546 షేర్లు. ఇకపోతే హెచ్ఎన్ఐలోనే బిగ్గు 2,584 షేర్లు, 68 లాట్లు, 10,07,000. ఇకపోతే యాంకర్ ఇన్వెస్టర్స్ కోటా 45%, క్యూఐబి కోటా 29.92%, ఎన్ఐఐలు హెచ్ఎన్ఐల కోటా 14.96%, ఇక రీటైల్ ఇన్వెస్టర్స్ కోటా 9.97%. అంటే మనం ఏదైతే అప్లై చేస్తామో ఆ కోటాలో మనకి ఇస్తారనమాట అర్థం. అయితే ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే ఇవన్నీ ఒక ఎత్తు. ఇక రెండోది, ఈ కంపెనీ ఏమన్నా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూడాలి. మెయిన్ ₹1 షేరు 390, ₹10 ఫేస్ వాల్యూకి వచ్చి 3,900. ఈ కంపెనీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, ఎంత సంపాదిస్తుంది, వాళ్ళ నెట్వర్క్ ఏంటిది అనేది చూడాలి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో 3,000 అంటే మనకు 3 years డేటా ఉంటుంది. మార్చి 2022, మార్చి 2023, మార్చి 2024, మార్చి. ఇది ప్రతి సంవత్సరం అంటే 2022 మార్చిలో 3,628.90 కోట్లు నష్టాల్లో ఉంది. 2023లో 4,179.31 కోట్లు నష్టమే. మళ్ళీ 2024లో 2,350.24 కోట్లు నష్టమే. మళ్ళీ జూన్లో కూడా 611.01 అంటే ఫస్ట్ క్వార్టర్కి, అంటే 4 క్వార్టర్లకి, అంటే మళ్ళీ సుమారుగా ఇన్ని వేల కోట్లు లాసే ఉంది. అయితే మన పని ఏంటిది, వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తుర్రు, ఈ ఏదైతే ఇప్పుడు ఇష్యూకి వస్తుర్రో వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనే దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైతే ఇష్యూ ఉందో ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఈ కంపెనీ ఏదైతే ఉందో మనం ఏం చేయాలి, ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడాలి. ఫస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్తే ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఈ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు, మీకు స్విగ్గీ గురించి తెలవని క్వశ్చనే లేదు. ఎందుకంటే విలేజెస్లో కూడా ఇప్పుడు స్విగ్గీ తెలుసు, జొమాటో తెలుసు. దాంతోపాటు అంటే డిస్ట్రిక్ట్లు కానీ ఎక్కడన్నా సరే మీకు ఆర్డరు ఏదైతే ఫుడ్కి సంబంధించి ఇట్లా ఇవ్వగానే 15 నిమిషాల్లో మనకి ఏదైనా అంటే ఫుడ్ డెలివరీ. ఇన్స్టామార్ట్ కూడా వీళ్ళదే, స్విగ్గీ వాళ్ళదే. డైన్ అవుట్ అని ఉంది, జిని అని ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఫుడ్కి సంబంధించినవి. ఇవి ఫుడ్ డెలివరీ చేస్తారనమాట. వీళ్ళు అన్నీ అనమాట. అంటే బిర్యానీలని, పిజ్జాలని, బర్గర్లు, షార్మాలు, చైనీస్ ఫుడ్లు, కేకులు, మోమోలు, ఐస్ క్రీమ్లు, ఇది ఒకటి కాదు ఏదైనా, పాస్తాలు, పావు బజ్జీలు, జ్యూసులు, తర్వాత కూరగాయలు, కిరాణాలు అన్నీ కూడా వీళ్ళు డెలివరీ చేస్తారు. సింపుల్గా ఏంది స్విగ్గీ అంటే, ఏదైనా మనకు కావాలి అనుకోగానే స్విగ్గీ క్లిక్ చేయటం, ఆర్డర్ పెడితే తీసుకొచ్చి ఇస్తారు. ఇది సింపుల్గా. స్విగ్గీ తెలవని వాళ్ళు లేరు. కానీ షేర్ పరంగా నా అభిప్రాయ ప్రకారంగా ఇది నష్టాల్లో ఉంది, వేల కోట్లు నష్టాల్లో ఉంది. అయితే మనం ఎప్పుడు కొనాలి మరి ఇన్ని వేల కోట్లకి ఈయన ఇష్యూ వస్తుండో మన పని ఏంటిది అంటే, మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే ఈ లాస్ పోతుంది, ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వచ్చినాక ఇప్పుడు మనం ఎన్ని వేల కోట్లు ఇస్తున్నాం అంటే, ఐపీఓ ఎన్ని వేల కోట్లకు వస్తున్నాయా, 11,327.43 కోట్లకు వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఐపీఓలు వస్తున్నాయో ఆ పైసలు వస్తాయి కంపెనీకి. ఇప్పుడు ఏవైతే మైనస్లు ఉన్నాయో ఈ లాస్ అంతా కూడా అది
బూడ్చుకొని ఏం చేస్తుంది, ఇప్పటి నుంచి కనుక నెక్స్ట్ క్వార్టర్ కానీ ఆ నెక్స్ట్ క్వార్టర్ కానీ మీరేం చేయాలి, ఎప్పుడైతే కంపెనీ లాభాల్లోకి వస్తుందో, ప్రాఫిట్లోకి వస్తుందో అప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. అంతే తప్ప ఇప్పుడు మీరు అప్లై చేయొద్దు నా అభిప్రాయ ప్రకారం. కానీ ఏమోలే ఏం కాదులే, మన కాడుండే 38 షేర్లకి ఏముందిలే 15,000గా పెట్టుబడి, లాంగ్ టర్మ్కి ఓకే అంటే లాంగ్ టర్మ్కి ఓకే. కానీ లాంగ్ టర్మ్కి ఓకే అయినంత మాత్రమున ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఏం చేయాలి, మార్కెట్లు బాగుందంటే ఫస్ట్లో మంచి లిస్ట్ అవుతుంది, నేను కాదనట్లే. ఎవరైతే ఏముందో ఏం కాదులే పెద్ద మొత్తం ఎంత తగ్గదు కదా అనుకుంటారు అనుకోండి, ముందు అప్లై చేయాలి. అలాట్మెంట్ వస్తుంది కన్ఫామ్గా. అలాట్మెంట్ రాగానే ఒకవేళ ముందే మంచి ప్రైస్ వచ్చింది అనుకో, ఎగ్జిట్ అవ్వండి. లేదు ఏమో లాంగ్ టర్మ్ ఉన్న 35 షేర్లకి ఎంత తగ్గుద్దిలే అనుకుంటే హోల్డ్ చేయండి. ఇక చేసి లాంగ్ టర్మ్కి అంటే ఏంది, మనము అప్లై చేయకపోతే మళ్ళీ మనం కొనమా, మళ్ళీ అది తగ్గుద్దా తగ్గదా, మళ్ళీ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయా లేవా అవన్నీ ఎవరు చూస్తారు ఏం చూస్తారు అనుకుంటే ఓకే మీ ఇష్టం. కాకపోతే నా అభిప్రాయ ప్రకారం ఏంటిది అంటే, ఎవ్రీ క్వార్టర్లో ఏవైతే ప్రాఫిట్ పెరుగుతుందో, ప్రాఫిట్ వస్తుందో, లేదు మైనస్ తగ్గుతూ ఉందో అక్కడి నుంచి షేర్ పెరగడం జరుగుతుంది అంతే. అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. నేను కాదనట్లేదు, స్విగ్గీ మంచి కంపెనీ, బ్రాండ్ తెలవంది అనేది లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ పైసలతోటి ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తారు, బిజినెస్ పెంచుతారు, ఇంకా ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో ఇంకా టైఅప్ చేసుకొని ఇంకా సర్వీస్ ఇస్తారనమాట. అంటే రోడ్డు మీద మనం పోతుంటే 10 బండ్లలో 3-4 బండ్లు స్విగ్గీలో కనపడుతుంటాయి. అంటే ఏంది, వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి పోవటానికి తీసుకుపోవటానికి మనం రాబోయే రోజు చూస్తాం. అయితే మనం కావాలనుకుంటే మీ ఇష్టం. కాకపోతే నా నుంచి ఇది సింపుల్గా ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీరు మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.